ప్రధాని హరిణి అమరసూర్య 3 రోజుల పర్యటన కోసం భారతదేశానికి వచ్చారు. అక్టోబర్ 16వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఆవిడ భారతదేశంలో పర్యటిస్తున్నారు. ఆవిడ భారతదేశానికి రావడం ఆవిడ ప్రధాని అయిన తర్వాత ఇదే తొలిసారి. యాక్చువల్లీ ఆవిడ విశేషం ఏంటంటే భారతదేశంలో చదువుకున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని హిందూ కాలేజ్లో ఆవిడ సోషియాలజీలో అండర్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఈ ప్రస్తుతం ఆవిడ ప్రధానిగా శ్రీలంక ప్రధానిగా భారతదేశానికి వచ్చి అనేక మంది నాయకుల్ని కలవనున్నారు. ముఖ్యంగా ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్లో ఆవిడ అటెండ్ కానున్నారు. ఈ వరల్డ్ సమ్మిట్ అనేది ఎన్డీటీవీ మరియు చింతన్ రీసెర్చ్ ఫౌండేషన్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు న్యూఢిల్లీలో. ఆవిడ శ్రీలంక ప్రధాని మాత్రమే కాదు, ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా. సో ఆవిడ ఐఐటి ఢిల్లీని కూడా పర్యటించనున్నారు. దాంతోపాటు నీతి ఆయోగ్ ఏదైతే కొత్త కొలాబరేషన్ స్టార్ట్ చేస్తుందో, ముఖ్యంగా ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఇన్నోవేషన్లో, దానిలో కూడా ఆవిడ కొలాబరేషన్ చేయడానికి ఇష్టపడుతున్నారు. దానికి సంబంధించి ఆవిడ చాలా మంది కలవనున్నారు. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని హిందూ కాలేజ్లో తన ఆల్మా మ్యాటర్ని కూడా ఆవిడ కలవనున్నారు. దాంతోపాటు ఈవిడ అనేక బిజినెస్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి ముఖ్యంగా మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళతో కూడా మాట్లాడనున్నారు. మనకు తెలుసు శ్రీలంక రీసెంట్గా చాలా పెద్ద ఎకనమిక్ క్రైసిస్లో ఉంది. ఆ టైంలో కూడా భారతదేశం శ్రీలంకకు సపోర్ట్ చేసింది. 2019లో శ్రీలంకలో టెర్రర్ అటాక్స్ జరిగినప్పుడు కూడా భారతదేశం శ్రీలంకకి మద్దతు ప్రకటించింది. కోవిడ్-19 టైంలో మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. 2022-23 టైంలో శ్రీలంకలో విపరీతమైన ఎకనమిక్ క్రైసిస్ వచ్చింది. ఆ టైంలో కూడా మన అజిత్ దోవల్ వెళ్ళారు. ఈ సంవత్సరం 2025 మన ప్రధాని ప్రత్యేకంగా శ్రీలంకకి వెళ్ళారనమాట. శ్రీలంకలో మన ప్రధాని మోడీ గారికి చాలా గ్రాండ్ వెల్కమ్ వచ్చింది. గ్రాండ్ సెరిమోనియల్ వెల్కమ్ అని చెప్పి అక్కడ కొలంబోలో ఇండిపెండెన్స్ స్క్వేర్ దగ్గర ఆయనకు బ్రహ్మాండమైన వెల్కమ్ ఇచ్చారు. ఒక ఫారెన్ ప్రైమ్ మినిస్టర్కి, ఫారెన్ నేతకి ఇలా శ్రీలంకలో ఇంత పెద్ద సెరిమోనియల్ వెల్కమ్ ఇవ్వడం ఇదే తొలిసారంట. తర్వాత ఇప్పుడు హరిణి అమరసూర్య భారతదేశానికి వచ్చారు కాబట్టి ప్రత్యేకంగా ఇండియా శ్రీలంక రిలేషన్స్ మనం చర్చించుకోవాలి. మనం చూస్తే ఇండియా శ్రీలంక సార్క్లో సభ్య దేశాలు, బిమ్సెక్లో సభ్య దేశాలు. అంతేకాదు ఇండియా సాగర్ ఇప్పుడు మహాసాగర్గా మార్చుకున్నాం అనమాట. మనందరూ తెలుసు మోడీ గారు కొన్ని సంవత్సరాల క్రితం సాగర్ అని చెప్పి స్టార్ట్ చేశారు. సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. ఇప్పుడు దాన్ని మహాసాగర్గా మనం ఎన్హాన్స్ చేస్తాం. దాంతోపాటు నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలో కూడా మనకి శ్రీలంక చాలా అవసరం అనమాట. అయితే ఇండియా శ్రీలంక మధ్య కొన్ని రిటర్న్స్ కూడా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మనం లోక్సభ ఎలక్షన్స్ ముందు మనం చూస్తే కనుక కచితీవ్ ఐలాండ్ ఇష్యూ మళ్ళా వార్తలోకి వచ్చిందనమాట. ఇండియా శ్రీలంక మధ్య చిన్న దీవులు కచితీవ్ ఐలాండ్స్ అనమాట. అవి అన్ఇన్హాబిటెడ్ ఐలాండ్స్. అయితే ఇందిరాగాంధీ గారి టైంలోనే ఆర్బిట్రేషన్ కప్ చెప్పి అవి భారతదేశం శ్రీలంకకి ఇచ్చేసింది. అయితే రీసెంట్గా తమిళనాడుకు చెందిన కొందరు నేతలు మరియు ప్రధాని మోడీ గారు కూడా కచితీవ్ ఐలాండ్స్ ఆ టైంలో ఇందిరాగాంధీ గారు శ్రీలంకకి ఇవ్వటం చారిత్రాత్మక తప్పిదం అని చెప్పారనమాట. దాంతో శ్రీలంక కూడా రెస్పాండ్ అయింది. తర్వాత మనం చూస్తే కనుక ఇండియా శ్రీలంక మధ్య ఫిషర్మెన్ ఇష్యూ కావచ్చు, అంతకంటే ఎక్కువగా ఎల్టీటీఈ మనకు తెలుసు తమిళీలం ఫైట్ పెద్దగా అయింది. దానికి సంబంధించి కొంతమంది తమిళనాడు నుంచి నేతలు మద్దతు ఇస్తున్నారని చెప్పి కూడా శ్రీలంక అప్పట్లో చెప్పిందనమాట. ఇవన్నీ పక్కన పెడితే ఇండియా శ్రీలంక రిలేషన్స్ అనేవి ఇప్పుడు చాలా కీలకం. ముఖ్యంగా చైనా స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ పాలసీలో భాగంగా, అంటే ముత్యాలహార సిద్ధాంతంలో భాగంగా హంబన్ తోట పోర్ట్ కూడా డెవలప్ చేస్తుంది. కాబట్టి మనం ప్రత్యేకంగా మన చిన్న చిన్న దేశాలైనా సరే, అది భూటాన్ కావచ్చు, నేపాల్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, ఈ దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉండటం భారతదేశానికి చాలా మంచిది.